research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. నేను చాలా పాటలు పాడినవాడిని. అవును. గీ కాంగ్రెస్ మీద గిసొంటి మీద నేను పాట పాడినప్పుడు మీకు చెప్పాలి, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరుగుతూ ఉన్నప్పుడు రసమై బాలకృష్ణ పాట పాడినప్పుడు మీరు చాలా చనిపోడు. డప్పుల చూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి ధూము దాము చూడు, కడుపులున్నా పిండం అడిగింది, కనబోయే తల్లిని పోరు చెయ్యా జల్ది గనమంది. నెలలు మేము పాట పాడితే నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని, అమ్మ తొందరగా నన్ను కనమ్మ, నేను తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానంటే తల్లి పొత్తి కడుపులున్న పసిబిడ్డలను కదిలించినటువంటి గొంతులు మాయి. ఇలా అట్లాంటి గొంతులు తీసుకుపోయి ఈ కాంగ్రెస్ గురించి పాటలు అవసరమావే? దానికి మస్తుగుంటాయి. పాలనాయం పాలనా ఇది పాపిస్టు పాలనాయం పాలనా ఇది కాంగ్రెసు పాలనాయం పాలనా ఇది అబద్ధాల పాలనాయం పాలనా ఇది దగులుబాజీ పాలన. ఆయుధాలన్నీ మొదలవుతున్నాయి, దాన్ని ఇంకా తట్టుకోలేరు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడిప్పుడే పదనపడి అన్నీ మొన్న అన్నారు కదా, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడో. ఇలా మేము గదే అడుగుతున్నాం కదా, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడు కొట్లాడిండ్రో తెలంగాణ, ఎవని పాలయ్యిందని మళ్ళీ మేము కూడా అడుగుతా ఉన్నాం కదా. ఏమి మారేరా తెలంగాణ బతుకులు. రేపు అన్నీ రావా? నువ్వు నేర్పిన విద్యనే కదా, నీవు నేర్పిన విద్య నీరజ 100% నువ్వు నేర్పిన అన్నీ నీకే అస్త్రాలుగా ప్రయోగించబడతాయి తప్పకుండా. దానికి ఇంకా కాలం ఉంది, సందర్భం ఉన్నది, సమయం ఉన్నది. ఆ సమయం ఉన్నప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు అట్లనే పదునెక్కి ఉన్నాయి, తప్పకుండా తీస్తాం మేము. అసలు మీ పార్టీ ఉంటేనే కదా అడగడానికి, పార్టీనే బొంద పెడతామన్నారు. నువ్వు భలే అడుగుతావన్నా, నువ్వు పార్టీని పొందబెట్టుడేంది? కేసీఆర్ ఒక్కడు మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఒక్కడిగా మొదలైనటువంటి ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా కలిపోరై, ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా కలిపోరై, చీమల దండై కదిలిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళు రాని. ఒక్కడిగా మొదలైనటువంటి కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానము 1, 2 అయిపోయినాయి. 10 మందిని గెలిపించారు, కొనుక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజుల్లో మళ్ళీ గెలిచిపించారు, మళ్ళీ కొనుక్కున్నారు, మళ్ళీ చేసినారు, మళ్ళీ కొనుక్కున్నారు, గుంజుకున్నారు. తెలంగాణ ప్రకటన ఇచ్చిండు, వెనకడుగు పోలేదు. కాబట్టి కేసీఆర్ అనే వాళ్ళను పార్టీ ఉంటుందనేది ఇప్పుడు ఎవైతే మాట్లాడుతున్నా ఈ పార్టీ ఉంటుందని నాకు చెప్పరాదు. ఏదో కాలం కలిసి వచ్చింది, ప్రజలు అబద్ధాలను నమ్మిరు, వీళ్ళు ఊకే ఏడిస్తారు. ఒక్కొక్కసారి పోరగాళ్ళు చాక్లెట్లు ఏడతారు చూడు, అమ్మ చాక్లెట్ అంటే ఒకసారి ఏం చేసిరు ప్రజలు, ఆగరా చాక్లెట్ ఎక్కడరా అంట తల్లి, ఊక బిడ్డ అంటది. వీడు ఊకోడు, అమ్మ చాక్లెటే అమ్మ వీని ఇంట్లో పీనిగల ఇవా అన్నోటి వాడేస్తుంది. అట్లా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పడేసిరు తప్ప దీని తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఉండదు 100% చెప్తా ఉన్నా. నేను ఈరోజు టీవీలో చెప్తా ఉన్నా, నెక్స్ట్ పార్లమెంటు ఎన్నికల తర్వాత చాలా మార్పు జరగబోతా ఉన్నది. రానున్న 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది, గుర్తుపెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.